సీనియర్ సిటిజన్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇన్కమ్ అనేది చాలా స్టేబుల్గా రికరింగ్గా వాళ్ళ లైఫ్ స్పాన్కి తగినట్టు వాళ్ళ ఎంటైర్ రిటైర్మెంట్ పీరియడ్ వస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఎస్డబ్ల్యూపీనా. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ రైట్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మీరు 10 లక్షల రూపాయల కార్పస్ ఉందనుకోండి. స్టార్టింగ్లో ఆ 10 లక్షల కార్పస్ తీసుకెళ్ళి మీరు ఎఫ్డీ చేశారనుకోండి. ఒక 7.2% ఎఫ్డీ రిటర్న్ కనుక ఇచ్చినట్లయితే ఎవ్రీ మంత్ 6,000 రూపాయలు మనకు మంత్లీ వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మనం ఈ ఎఫ్డీని రెన్యూ చేస్తూ ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం తీసుకున్నట్లయితే మన ఎఫ్డీ ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది. ఓన్లీ మన ఇంట్రెస్ట్ను వాడుకుంటూ ఉంటాం. దానికి బదులు మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ ద్వారా సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా ఎవ్రీ మంత్ అదే 6,000 రూపాయలు మీరు విత్డ్రా చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో కన్జర్వేటివ్ బేసిస్ మీద ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ చొప్పున ఇచ్చినట్లయితే ఈవెన్ ఆఫ్టర్ విత్డ్రాయింగ్ ఆ సేమ్ 6,000 రూపీస్ ఫర్ ద నెక్స్ట్ 20 years కనుక మీరు చేసినట్లయితే మీ కార్పస్ అదే 10 లక్షల లాగానే ఉండదు. అది దాదాపు 49 లక్షలు దాటిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 50 లక్షలు అవుతుంది. సో మనం ఇలా చేస్తే తప్పేంటి? ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ అవుతున్నాయి. ఒకటి ఇన్ఫ్లేషన్. సో మన ఖర్చులు అనేవి ఎవ్రీ ఇయర్ ఒకేలాగా ఉండవు. ఈ సంవత్సరం 90 రూపాయలు లీటర్ ఉన్న పాలు నెక్స్ట్ ఇయర్ అదే రేట్ ఉండదు. మనం ఏదైతే ఇంట్రెస్ట్ ఇయర్లీ ఏదైతే వస్తుంది అనుకున్నామో అదే ఇంట్రెస్ట్తోనే మనం ఎక్కువ రోజులు బతకలేం. నెక్స్ట్ ఇయర్ మనం ప్రిన్సిపల్ని విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. రెండో మిస్సింగ్ థింగ్ ఏంటంటే రిస్క్. ఇక్కడ మనం మన కార్పస్ మొత్తం తెచ్చేసి ఈక్విటీ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మన అదృష్టం బాలేక మనం పెట్టిన ఇయర్లోనే మార్కెట్ ఒక 40% కరెక్ట్ అయింది అనుకోండి. ఇమాజిన్ ద సిచ్యువేషన్. ఫైనాన్షియల్ ప్లానింగ్లో దీన్ని సీక్వెన్సింగ్ రిస్క్ అంటారు. సో ఇది చాలా రేర్ సిచ్యువేషన్, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ కోవిడ్లో. సో ఇలాంటివి 10 ఏళ్ళకోసారి జరగవచ్చు. బట్ మనం పెట్టిన ఇయర్ జరిగితే దురదృష్టం కొద్దీ అప్పుడు ఏమవుతుంది, మన కార్పస్ 20 ఏళ్ళు రావాల్సిన కార్పస్ మేబీ 10 ఏళ్ళలోనే అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ మనం వెళ్ళి జాబ్ చేయలేం కదా. సో మార్కెట్ 40% కరెక్ట్ అయిన తర్వాత మనం విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ రేటుకు మనం యూనిట్లు అమ్మేస్తున్నాం అనమాట. చాలా తక్కువ రేటుకు యూనిట్లు అమ్మేయడం వల్ల మనం ఎక్కువ యూనిట్లను మొదటి ఇయర్లోనే కన్జ్యూమ్ చేసుకుంటాము. దీనివల్ల మనకి లాస్ అనేది చాలా ఎక్కువ ఫ్యూచర్లో. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ స్ట్రాటజీ. ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కాకుండా మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎఫ్డీ కావచ్చు, లిక్విడ్ ఫండ్స్ కావచ్చు, సీనియర్ సేవింగ్స్ సిటిజన్ స్కీమ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, డెట్ ఫండ్స్ కావచ్చు, ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్కి మల్టిపుల్ అసెట్ క్లాస్ని వాడి ఒక 3 బకెట్స్ని కనుక క్రియేట్ చేసుకొని మోస్ట్ లిక్విడ్ బకెట్లోంచి ఎప్పుడు కూడా విత్డ్రా చేసుకుంటూ మోస్ట్ గ్రోత్ ఓరియంటెడ్ లాంగ్ టర్మ్లో రిటర్న్ ఇచ్చే బకెట్ని దాన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ షార్ట్ టర్మ్ బకెట్ నుంచి విత్డ్రా చేసుకుంటూ మనం ఒక రిటైర్మెంట్ స్ట్రాటజీ ప్రకారం, ఒక 3 బకెటింగ్ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళినట్లయితే మన కార్పస్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చూద్దాం. సో దీనికోసం ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ వాడదాం. సో సపోజ్ ఒక పర్సన్ 1 కోటి రూపాయల ఫండ్తో రిటైర్ అయ్యారు. ఈ 1 కోటి రూపాయల ఫండ్ని మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సో మనకు మంత్లీ ఎక్స్పెండిచర్ ఒక 50,000 అనుకుందాం. సో రిటైర్మెంట్ తర్వాత మన మంత్లీ ఎక్స్పెండిచర్ 50,000 అనుకున్నట్లయితే ఈ 1 కోటి రూపాయల ఫండ్ని ఎక్కడ, ఎలా, ఏ స్ట్రాటజీతో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఫండ్ మనకి ఎంటైర్ రిటైర్మెంట్ పీరియడ్ వస్తుంది. ఒక 25 years రిటైర్మెంట్ పీరియడ్ అనుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒకే బకెట్లో పెట్టకూడదు. సో ఈ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే మన టోటల్ కార్పస్ని 3 బకెట్ లాగా డివైడ్ చేస్తాము. ఫస్ట్ బకెట్ వచ్చేసి షార్ట్ టర్మ్ పర్పస్. అంటే మనకి నెక్స్ట్ ఒక 2 years వరకు కావాల్సిన కార్పస్ అంతా కూడా మనం చాలా హైలీ లిక్విడ్ అసెట్ క్లాస్లో పెడతాము. మేబీ లిక్విడ్ ఫండ్స్ కావచ్చు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కావచ్చు, మేబీ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ కావచ్చు. మీడియం టర్మ్ కావాల్సిన కార్పస్ని కొంచెం దీనికంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చేది స్టిల్ సేఫ్ అండ్ స్టేబుల్ ఇన్ ద మీడియం టర్మ్ అలాంటి అసెట్ క్లాస్లో పెడతాం. మేబీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కావచ్చు. ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక 20 lakhsని లిక్విడ్ ఫండ్లో కానీ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లో కానీ పెట్టి ఒక 30 lakhsని, ఎందుకంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో 30 lakhs క్యాప్ ఉంటుంది, 30 lakhsని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టి మిగిలిన 50 లక్షలని ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కనుక లాంగ్ టర్మ్ పర్పస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని మనం ఇనిషియల్ ఒక 7 నుంచి 8 సంవత్సరాల వరకు అసలు టచ్ చేయము. ఈ స్ట్రాటజీలో ఫస్ట్ ఇయర్లో మార్కెట్ కరెక్షన్ ఒక 40% కరెక్ట్ అయినా కానీ మన విత్డ్రావల్కు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం విత్డ్రా చేసేది లిక్విడ్ ఫండ్లోంచి, ఈక్విటీ ఫండ్లోంచి కాదు. ఈక్విటీ ఫండ్ 40% కరెక్ట్ అయినా కానీ నెక్స్ట్ 7-8 yearsలో అది ఆటోమేటిక్గా రికవర్ అవుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే
40-50 ఇయర్స్ హిస్టరీ చూసినట్టయితే 7-8 ఇయర్ పీరియడ్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ జీరో రిటర్న్స్ ఉన్నది చాలా చాలా రేరు. ఇనిషియల్ 5 ఇయర్స్లో మనం లిక్విడ్ ఫండ్ మాత్రమే వాడుకుంటాం. 5 ఇయర్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేసిన లిక్విడ్ ఫండ్ మనకు సరిపోతూ ఉంటుంది. సో అదే ఆ లిక్విడ్ ఫండ్కి మనం సీనియర్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాం. అది 5 ఇయర్స్ వరకు సరిపోతుంది. పెరిగిన ఇన్ఫ్లేషన్ తగినట్టుగా ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కాస్ట్ ఖర్చులకు సరిపోతుంది 5 ఇయర్స్ వరకు. సో 5 ఇయర్స్ తర్వాత లిక్విడ్ ఫండ్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. దాని తర్వాత మనకు సీనియర్ సేవింగ్స్ స్కీమ్లో 30 lakhs ప్రిన్సిపల్ ఉంది. ఆ 30 lakhs ప్రిన్సిపల్ తీసుకొచ్చి మళ్ళీ మనం లిక్విడ్ ఫండ్లో పెట్టేసి దాన్ని ఫర్దర్గా ఇంకొక 3 ఇయర్స్ వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా 3 ఇయర్స్ 5 + 3 ఇయర్స్ 8 ఇయర్స్ అయ్యేసరికి మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన కార్పస్ 50 lakhs కాస్త కన్సర్వేటివ్గా 12% రేట్ ఆఫ్ రిటర్న్ అనుకున్నా కానీ అది దాదాపు 1,23,00,000 అయిపోతుంది. 12% రేట్ ఆఫ్ రిటర్న్ చొప్పున. సో ఇప్పుడు మనం ఆ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోంచి ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే మన లిక్విడ్ ఫండ్ జీరో అయిపోతుందో, ఆల్మోస్ట్ జీరో అయిపోతుందో, మనకు కావాల్సిన నెక్స్ట్ 1 ఇయర్కి కావాల్సిన ఫండ్ని మనం లిక్విడ్ ఫండ్లోకి మూవ్ చేస్తాం. విత్డ్రావల్ మాత్రం లిక్విడ్ ఫండ్లోంచే జరుగుతూ ఉంటుంది, ఈక్విటీ ఫండ్లోంచి అసలు జరగదు. ఈ పర్టికులర్ స్ట్రాటజీలో కనుక మీరు చూసినట్టయితే ఈవెన్ ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత కూడా కార్పస్ అనేది స్టిల్ జీరోకి వెళ్ళదు. సో 25 ఇయర్స్లో దాదాపు ఒక 2.8 crore విత్డ్రా చేసిన తర్వాత కూడా మన కార్పస్ స్టిల్ ఒక 2 crore పైన మిగిలి ఉంటుంది. సో దిస్ ఇస్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. రిమెంబర్, దిస్ ఇస్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. మనం ఫిక్స్డ్ ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ విత్డ్రాల్ చేయట్లే ఇక్కడ. దిస్ ఇస్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 8 ఇయర్స్ వరకు మన ఈక్విటీ కార్పస్ని టచ్ చేయట్లే. దానికి ఒక టైం ఇస్తున్నాం, దానికి పెరగడానికి, కాంపౌండ్ అవ్వడానికి ఒక టైం ఇస్తున్నాం. బై ద టైం మనం టచ్ చేసేసరికి ఆ 50 లక్షలు మనం పెట్టిన 50 లక్షలు కాస్త దాదాపు ఒక 1 కోటి పైన అప్పటి నుంచి మనం విత్డ్రా చేస్తున్నాం దాని నుంచి. అదే మనం ఫస్ట్ ఇయర్ నుంచి మొత్తం ఈక్విటీలోంచి విత్డ్రా చేస్తే ఏమవుతుందంటే మార్కెట్ కరెక్షన్ కనుక జరిగినట్టయితే రిస్క్ అనేది చాలా హైగా ఉంటుంది. 3 bucketing స్ట్రాటజీ అనేది మోస్ట్ రికమెండెడ్ స్ట్రాటజీ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఏ రిటైర్మెంట్ ప్లానింగ్. ఒకటి మన గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి సేఫ్టీ కోసం మనం ఇనిషియల్ 7-8 ఇయర్స్ వరకు మనం ఈక్విటీ టచ్ చేయట్లేదు. సో 7-8 ఇయర్స్ వరకు మనం వీఆర్ డిపెండింగ్ ఆన్ ద ఫిక్స్డ్ ఇన్కమ్, హైలీ లిక్విడ్, హైలీ స్టేబుల్ అసెట్ క్లాస్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. సో 8 ఇయర్స్ తర్వాత మనం ఈక్విటీ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. అది కూడా ఒక సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా డిపెండ్ అవుతూ ఉన్నాం. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్ట్రాటజీ టు ఇంప్లిమెంట్ రిటైర్మెంట్ ప్లానింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ సో మీరు ఇప్పటి వరకు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ద వీడియో. స్ట్రాటజీ పైన ఏదైనా క్వరీ ఉన్నట్లయితే సో మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఐ ట్రై టు answer to my level best. So thank you for watching this video again.